కోట్లాది భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుని జన్మస్థలం అయోధ్య. అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల అచిరకాల స్వప్నం. ఇప్పుడు ఆ కల సాకారమైంది. శ్రీరాముని ఆలయం నిర్మాణమైంది. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ సర్వాంగ సుందరంగా జరిగింది. దేశ విదేశాల అతిరథ మహారథులు హాజరయ్యారు. ఆ దివ్య రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరుగుతుండగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను టీవీల ద్వారాను స్క్రీన్స్ ద్వారాను ఫోన్ల ద్వారాను భక్తి తప్త హృదయాలతో కల్లారా వీక్షించారు. ఆ పవిత్ర క్షణాన్ని, ఆ అద్భుత ఘట్టాన్ని సకల జనులు చూసి తరించారు. ఈ నేపథ్యంలో 500 ఏళ్ల నాటి వివాదం 1528 నుండి 2024 వరకు ఆలయ ప్రాణ ప్రతిష్ఠ వరకు అయోధ్య ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిద్దాం. 1528లో మొదలైన అయోధ్య రామమందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసింది. ఇప్పుడు 2024లో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. అసలు రాముడి జన్మభూమిగా భావించే చోట రామమందిర వివాదం ఎందుకు? మొఘలుల పరిపాలనా కాలం 1528లో అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలోని కమాండర్ మీర్ బకీ అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే మసీదు నిర్మిస్తున్న ప్రాంతం శ్రీరాముని జన్మస్థలమని హిందువులు వ్యతిరేకించారు. అనంతరం 1834 నుండి 1949 వరకు బాబ్రీ మసీదు చుట్టూ అనేక వివాదాలు, ఘర్షణలు జరిగాయి. 1853-59 ప్రాంతంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఘర్షణలు నివారించడానికి అయోధ్యలోని వివాదాస్పద భూమి చుట్టూ కంచె వేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకోవాలని అనుమతులు జారీ చేసింది. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చిన అనంతరం 1949లో ఘర్షణలు తిరిగి తారస్థాయికి చేరాయి. అదే సమయంలో బాబ్రీ మసీదులో శ్రీరాముని విగ్రహాలను గుర్తించినట్లు శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేయడంతో ఆ విషయం సంచలనంగా మారింది. ఆ దశలో మత ఘర్షణలు జరుగుతాయేమో అనే ఉద్దేశంతో అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మసీదులోని విగ్రహాలు తొలగించాలని ఆదేశించింది. విగ్రహాలు తొలగిస్తే మనోభావాలు దెబ్బతిని హింస పెరిగితే ఆపటం కష్టమని భావించి అప్పటి మెజిస్ట్రేట్ మసీదులోని విగ్రహాలు తీయలేమని చెప్పారు. 1950లో వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతినివ్వాలని ఫరీదాబాద్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. 1961లో మసీదులోని విగ్రహాలు తొలగించి వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ వేసింది. ఇక 1986లో ఈ వివాదాస్పద భూమికి ఉన్న తాళాలు తీసి హిందువులు ప్రార్థనలు చేసుకోవటానికి అనుమతులు ఇచ్చారు. 1992 డిసెంబర్ 6న రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంలో అతిపెద్ద సంఘటన బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మత ఘర్షణలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2010లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా చేసి సున్నీ వక్ఫ్ బోర్డు రామ్లల్లా విరాజ్మాన్, నిర్మోహి అకారాలకు పంచుతూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా 2011లో సుప్రీంకోర్టు స్టే ఇచ్చి 2016 వరకు అనేక మార్లు విచారణ జరిపింది. 2017లో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం పిలుపునిచ్చింది. అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదు. అనంతరం ఈ వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణను చేపట్టింది. చివరికి 2019 నవంబర్ 9న 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రాత్మక తీర్పునిచ్చింది. 2.77 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణానికి, 5 ఎకరాల భూమిని మసీదు నిర్మాణానికి కేటాయించింది. 28 ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్లల్లా విగ్రహాన్ని 2020 మార్చి 25న ఫైబర్ టెంపుల్లోకి తరలించడం జరిగింది. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శరవేగంగా నిర్మాణం పూర్తయి 2024 జనవరి 22న అంగరంగ వైభవంగా అయోధ్యలో రామ మందిరానికి ప్రారంభోత్సవం జరిగింది.
కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలతో మేరా భారత్ మహాన్ అంటూ జీవించాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.